విశ్వంలో ప్రతిదీ ఒక లెక్క ప్రకారం నడుస్తుందంటారు. అలాగే మనిషి జీవితం కూడా అంకెలతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా మన పుట్టిన తేదీ, మన పేరులోని అక్షరాల ఆధారంగానే మన జీవిత గమనం అనేది ఉంటుందనేది సంఖ్యాశాస్త్రం చెబుతోంది. అంతెందుకు మనకు తెలుసు, వాళ్ళ పేర్లోని ఒక్క అక్షరం మార్చుకొని ఎంతోమంది సెలబ్రిటీలు, సినిమా తారలు, రాజకీయ నాయకులు అత్యున్నత శిఖరాలకు చేరుకున్న ఎన్నో ఉదంతాలు మనందరికీ తెలుసు. సో అందుకే ఇవాళ మనం ఒక సుప్రసిద్ధ న్యూమరాలజిస్ట్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. వారు జగద్విఖ్యాతులు, అందరికీ తెలిసిన వ్యక్తి డాక్టర్ మహమ్మద్ దావూద్ గారు. వారికి లెక్కలనే బిరుదులు సంఖ్యాశాస్త్రంలో అద్భుతమైన ఈ పుస్తకాన్ని మీరే న్యూమరాలజిస్ట్ అనే పుస్తకం కూడా రాశారు. ఇది ఆథెంటిక్ పుస్తకం. తెలుగులో ఇంతకంటే ఆథెంటిక్ పుస్తకం మీకు దొరకదు. వీలైతే ఇది మీ దగ్గర పెట్టుకుంటే మీరు నిజంగానే న్యూమరాలజిస్ట్ అయిపోతారు. ఇంకా ఎవరిని కలవాల్సిన అవసరం కూడా లేదు. అంటే బేసిక్ లెవెల్లో. మరి వారిని అడిగి, ఇప్పుడు లోకేష్ ఇవాళే తెలుగుదేశం పార్టీకి 44 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఒక పదవిని సృష్టించి లోకేష్కు పార్టీ పగ్గాలు ఒప్పజెప్పారు. మరి నందమూరి చేతిలోంచి పూర్తిగా నారావారి చేతిలోకి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ. మరి ఈ నేపథ్యంలో భావి ముఖ్యమంత్రిగా పిలువబడుతున్న నారా లోకేష్ భవిష్యత్తు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎలా ఉంది? మరి యుద్ధం ఎప్పుడు ఆగుతుంది? మరి మావిగన్లో ఏమైనా శక్తి ఉందా? అమరావతి శక్తి ఎలా ఉంది? ఇలాంటి అనేక సందేహాలకు న్యూమరాలజీ ద్వారా సమాధానాలు వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు గురుగారు? ఎక్సలెంట్గా ఉన్నాను సార్. అద్భుతం అద్భుతం. మీరు ఎప్పుడు ఆ చిరునవ్వు ఎప్పుడు చెరగదు మీ మొహంలో. వండర్ఫుల్ సార్. ఏంటి సార్ ఈ ట్రంప్ ఆగడాలు ఏంటి? ప్రపంచ గతిని మార్చేస్తున్నాడు ఆయన. ట్రంప్ ఆయన సిగ్నేచర్ అండి. ఓకే. ఆయన సిగ్నేచర్ చూడండి సార్ ఎలా ఉంటుంది. ఓడి అమ్మా. చాలా ఏంటంటే షార్ప్గా ఉంటుంది, చాలా అడమెంట్గా ఉంటాడు, షార్ప్ డెసిషన్స్ తీసుకుంటాడు, చాలా షార్ప్ డెసిషన్స్ తీసుకుంటాడు. కాకపోతే ఈయన ఫస్ట్ లెటర్ చాలా బాగా ఉంది. అన్ని లెటర్స్ హిల్ టైప్ సిగ్నేచర్స్. లెటర్స్ ఏమున్నాయి సార్? అన్ని పిచ్చి గీతలే కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా కన్సిస్టెన్సీ ఉంది చూడండి. ఫస్ట్ లెటర్ నుంచి అన్ని కూడా కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఉంది. ఓకే. దిస్ ఈస్ వెరీ వెరీ గుడ్ సిగ్నేచర్. అవునా? బట్ ఓకే. లాస్ట్లో చూసారా, ఈ లాస్ట్ సిగ్నేచర్ పైకి వెళ్ళి స్ట్రోక్ కిందకు వచ్చింది. ఇట్లా కొట్టేసుకుంటూ కిందకు వచ్చింది. ఈ లైన్ కన్నా కిందకు వచ్చింది. అందుకనే ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన దిగిపోయేటప్పుడు అన్సెర్మోనియస్లీ కిందకి దిగిపోయాడు. అసలు ఆయనకి అసలు అంత ఏ ప్రెసిడెంటు అంత ఇదిగా దిగిపోలేదు. ఈసారి కూడా ప్రెసిడెంట్ అంటే ఈ మే బి ద లాస్ట్, నా ఒపీనియన్ ప్రకారం ఈ మే బి ద లాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈయన ఇలాగే కొనసాగితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నుంచి కొన్ని రాష్ట్రాలు విడిపోయి వేరే వేరే రాష్ట్రాలు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసలు అమెరికా కూడా అండి 14/7/1976లో ఆవిర్భావం అయిందంట. అంటే దాని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముందు 13 స్టేట్సే ఉండేయండి. 13 స్టేట్స్ అన్నీ కలిసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 14/7/76లో బ్రిటిషర్స్ దగ్గర నుంచి తీసుకున్నారండి. ఓకే. బ్రిటిషర్స్ ఇచ్చారు వాళ్ళకి. రైట్. వాళ్ళు 13 స్టేట్స్. ఆ డేటు చాలా మంచి డేట్ సార్. ఓకే. 14 అనేది 1+4 5 నెంబర్ అండి. ఫైనాన్స్ నెంబర్ మొత్తం కూడితేనండి 14 + 7 + 17 76 కూడితే అండి 32 నెంబర్ అండి. విక్రమార్కుడి నెంబరు. అందువల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దిగ్విజయంగా చాలా బాగా వచ్చింది. ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేమ్ నెంబరు కూడా 77 అండి. అందువల్లే ఒక బానిస దేశం, బానిసలు ఉండేవాళ్ళండి అక్కడ. అలాంటి దేశం ప్రపంచాన్ని శాసించగలిగింది అంటే దట్ ఈస్ నేమ్. ఓకే. 77 నెంబర్. ఇంకొక సిస్టంలో 84 ఉంది. 84 కొంచెం ఇదే కానీ ఒక సిస్టమ్ కబాలా సిస్టంలో మాత్రం 77 నెంబర్. ఓకే. చాలా రైజింగ్ వచ్చిందండి. అందుకనే బిడ్డ పుట్టగానే మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మంచి పేరు పెట్టించుకుంటే నాట్ ఓన్లీ బిడ్డకే కాదండి, ఆ కుటుంబానికి కూడా చాలా బాగా పైకి వస్తారు. అందువల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ పేరు 77 ఉండటం వల్ల నాట్ ఓన్లీ ఆ 13 స్టేట్స్, తర్వాత తక్కిన వచ్చిన స్టేట్స్ అన్నీ కూడా డెవలప్ అయినాయి, ప్రపంచంలో శాసిస్తుంది. ఓకే.
ఎవరైతే వాళ్ళకి స్వతంత్రం ఇచ్చారో బ్రిటిష్, అది చాలా తక్కువ అయిపోయింది. కొలాప్స్ వాళ్ళ అయిపోయింది. 77 నేమ్ నెంబర్ ఉండటం వలన డాలర్ శాసిస్తుంది ప్రపంచాన్ని. ఓకే. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత షార్ట్ కట్లో అండి యుఎస్ఏ అంటారు. యుఎస్ఏ అన్నది కూడా ఒక సిస్టంలో 5 నెంబర్ అండి. చూసారా, డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్కి 5కి 5 వచ్చింది. అందువలనే ప్రపంచానికి రాజులాగా ఉన్నాడు. కానీ ఇంకొక సిస్టంలో 10 నెంబర్ ఉందండి. ఓకే. 10 నెంబర్ అనేది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అంటే పైకి వెళ్ళి కిందకు వస్తుంది. ఇది ఇప్పుడు ఈ ట్రంప్ గారి టైంలో ఇలా ఉందండి, కొంచెం కిందకి డౌన్ అవుతుంది. డౌన్ అయ్యే అవకాశాలు, యుఎస్ఏ అనేది డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకి యూనివర్సల్ ముండేన్ ఆస్ట్రాలజీలో కుజుడు శని మీనరాశిలో కలిసి ఉన్నారు. కుజుడు శని నెప్ట్యూన్ 3 ప్లానెట్స్ కలిసి ఉండే. నేను అంటే మీ ఛానల్ చేయలేదు కానీ చాలా ఛానల్లో చేశాను. కుజ శనులు కలవటం అంత మంచిది కాదండి. ఓకే. అందువల్లనే ఈ యుద్ధాలు జరుగుతున్నాయండి. ఈ యుద్ధం ఇది రావడానికి కారణం చాలా టెన్షన్స్. అంతకుముందు కూడా కుజ శనులు 2000లో ధనురాశిలో కలిశారండి. అప్పుడు కరోనా వచ్చింది. 2002లో మకర రాశిలో కలిశారండి. రష్యా యుక్రెయిన్ వార్ వచ్చిందండి. ఓకే. ఇంతకుముందు 1996లో మీనరాశిలో కలిశారు. అంటే ఈ కుజ శనులు మీనరాశిలో 30 ఇయర్స్ తర్వాత కలుస్తారు. ఎప్పుడైనా మళ్ళీ రావాలంటే మళ్ళీ 30 ఇయర్స్ పడుతుంది. 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుస్తున్నారు. అప్పుడు 1996 ఆగస్టులో మనకి వరదలు వచ్చినాయండి. హైదరాబాద్కి వరదలు వచ్చినాయి. చాలా ఊళ్ళు ఇదైపోయినాయి. అలా జాతకం అనేది అంటే విశ్లేషించగలగాలి కానీ కరెక్ట్గానే జరుగుతూ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు కూడా వర్షాలు చాలా ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవునా? వర్షాలు ఎండ ఏంటండి చాలా భయంకరంగా, చాలా ఎండ ఎక్కువగా ఉంటుందండి. అదే కుజ శనుల కాంబినేషన్. అవునా? చాలా కుజ కాంబినేషన్. తర్వాత కొంచెం డ్రాట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. తర్వాత దక్షిణ అమెరికా అలాంటి ప్లేసుల్లో ఈ సముద్రాలలో సునామీలు ఉంటాయి చూడండి. అవును, సునామీ లాంటివి కూడా వచ్చేది. సముద్రాల లోపల భూకంపాలు రావటం, విపరీతంగా వర్షాలు పడటం. అంటే మామూలుగా పడతాయి కానీ దాన్ని మించి అప్పుడు 1996లో హైదరాబాద్లో ఎట్ట పడ్డాయో అలా పెద్ద వర్షాలు పడటం. ఎప్పుడు సార్ ఇది? ఇప్పుడే ఈ సంవత్సరం. అవునా? డ్యాములు కూడా కొంచెం ఇదయ్యే అవకాశాలు ఉన్నాయండి. కొన్ని అంటే ఇక్కడ ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంలో ఎక్కడైనా కానీ 1 or 2 ప్లేసెస్లో డ్యాములు కొట్టుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకనే అందరూ ఇప్పుడు నేను అంతకుముందు కూడా నేను చెప్పానండి, అస్సాంలో వరదలు వస్తాయని, చాలా ఇదవుతాయని మీ దాంట్లో చెప్పాను. దానివల్ల ఇప్పుడు ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డ్యామ్ మేనేజ్మెంట్ ఇప్పుడే ఈ ఎండాకాలంలో డ్యామ్స్ ఎక్కడెక్కడ ఉండయో అది చూసుకోగలిగితే రేపు వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు పడతాయండి. మనకి అంటే ఊహించనంత వర్షం పడే అవకాశాలు ఉంటాయి. డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఇప్పుడు ఎండాకాలం చూసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. ఈ కుజ శనులు కలవటం వల్ల నేను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏప్రిల్ 11th వరకు, ఇంతకుముందు వేరే ఛానల్స్లో చెప్పాను, ఏప్రిల్ 11th వరకు వారు కొంచెం బాగా జరుగుతుంది, తర్వాత కొంచెం తగ్గుతుంది. రేపు మే 19th ఇది ఒక ఏప్రిల్ 3rd ఈ కుజశనులు మీనరాశిలో కలిశారు. ఒక 38 days. అందువల్ల మే 19th వరకు ఈ వారు ఇలా వారు జరుగుతూ ఉంటుందండి. మే 19th తర్వాత చాలా వరకు అంటే అడపాదడపా 2-3 ఏళ్ళు జరిగినా చాలా వరకు తగ్గిపోయి సంధిలాగా పీస్ ఆఫ్ ఇదిగా ఉండి కొంచెం తగ్గే అవకాశాలు మే 19th నుంచి బాగుంటుందండి. మే 19th నుంచి మన ఫైనాన్షియల్ స్టేటస్ ప్లస్ షేర్ మార్కెట్ కూడా, నేను అంతకుముందే చెప్పాను, ఏప్రిల్ 11th తర్వాత షేర్ మార్కెట్ కొంచెం పుంజుకుంటుందని. మే 19th వరకు పర్వాలేదు సార్, కానీ మే 19th తర్వాత చాలా అప్పుడు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వొలటైలిటీ ఉంటుంది. అంటే కుజశనులు ఈ 38 days కాదండి, ఈ ఎఫెక్ట్ ఒక 6-7 నెలలు ఉంటుందండి. అందువల్ల కొంచెం వొలటిలిటీ ఉంటుంది. మే 19th వరకు కొంచెం షేరు కొంచెం వొలటిలిటీ ఉంటుంది. మే 19th నుంచి పర్వాలేదండి ఇండియన్ ఎకానమీ. ఆ తర్వాత జూన్ 2nd గురువు, దేవతల గురువైన బృహస్పతి తన ఎగ్జాల్టెడ్ ప్లేస్లోకి వస్తాడండి, మా కర్కాటక రాశి. అప్పుడు నుంచి ఇక ఫైనాన్షియల్ ఇండియన్ ఫైనాన్స్, ఎందుకంటే వృషభ లగ్నానికి 3rd ప్లేస్లో ఉండి
తన మకరాన్ని చూస్తాడు. బంగారం వెండి పరిస్థితి ఏంటి గురుగారు? బంగారం రేటు పెరుగుతూ ఉంటుందండి. అచ్చా. అంటే పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుంది. మొన్న జలక్ ఇచ్చారు కదా, పెద్ద జలక్ పడింది. జలకి నేను ఇది ఒక 1.5 year బ్యాక్ మీ దగ్గర చెప్పాను. ఎవరు చెప్పాను? 3 లక్షల దాకా సిల్వర్ వెళ్తుందని ఒక 10 months బ్యాక్ చెప్పానండి. ఆ 3 లక్షలు దాటింది, 4 లక్షలు అయింది. 4 లక్షలు అయిపోయి చాలా మంది అత్యాశతో చాలా మంది కొనేశారు. ఎప్పుడైతే 4,15,000 అయిందో అత్యాశతో కొని అలా ఇబ్బంది పడ్డారు. అందువల్ల ఇప్పుడు మార్కెట్లో డబ్బులు లేవు, అంతా ఇదైపోయి. ఇలా కొంచెం జాగ్రత్తగా మనం ఏమన్నా చేసేటప్పుడు అంటే మూఢనమ్మకంగా కాదు కానీ ఓవరాల్గా ఎలా ఉంటుందో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళ ఆస్ట్రాలు చేస్తుంటారు. వాళ్ళని అడుగుతూ సరిపోతుంది. లేకపోతే ఇది నేను ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుంది మిమ్మల్ని అడుగుతాం మేము. ప్రతి ఒక్కరికి ఇది అంత నమ్మకం. డాక్టర్ కూడా ఎంతమంది డాక్టర్లు ఉన్నా వాళ్ళ డాక్టర్నే వెళ్తారు. ఇది నేను ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను. నా వెబ్సైట్ ఉంది www.mddawood.com అని. దాంట్లో వెరిఫై చేసినా మీకు వస్తుందండి ఎప్పటికప్పుడు. బంగారం కొనాలా వద్దా? ఇప్పుడు పీక్ వచ్చేసిందండి. ఇప్పుడు మళ్ళీ 1,20,000 30,000 దాకా వస్తుంది. అప్పుడు కొనుక్కోండి. ఇది 2 lakhs నుంచి 1,30,000 వరకే అట్లా వెలటిలిటీ ఉంటుంది. ముఖ్యంగా మీకు షేర్ మార్కెట్ పెరిగితే బంగారం రేటు తగ్గిద్దండి. అందువల్ల May 19th వరకు ఇది చూడండి. May 19th నుంచి షేర్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి రేటు తగ్గుతుంది. 1,30,000 1,20,000 వచ్చే అవకాశాలు ఎక్కువ. శుభవార్త చెప్పారు. అండ్ ఇంకొకటి గురుగారు, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఇరాన్ ఏంటి సార్ అమెరికా కంటే పవర్ఫుల్ కనబడుతుంది, ఎవరికి లొంగట్లేదు, ఏంటి అసలు దాని శక్తి ఏంటి? ఇది ఇరాన్ అనేదండి అంత పర్షియా దేశము ప్రపంచంలో చాలా పవర్ఫుల్ దేశం అండి. ఇప్పుడు కాదండి, 600 BC అంటే 300 BC అప్పుడు కూడా చాలా పర్షియా దేశాన్ని నుంచి గుర్రాలు తెప్పించుకునేవాడు. పర్షియా దేశంలో మనుషులు ఆర్యులండి, మనం ఆర్యులు అని అంటామే. ఆర్యులు అనేవాళ్ళు ఇరాన్ దేశం నుంచే వచ్చారు. వాళ్ళే ప్రపంచాన్ని జయించారు. వాళ్ళు చాలా బలవంతులు, ధైర్యవంతులు. బాబరు వీళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. వీళ్ళు ఆర్యులు అనమాట. ఆర్యులు మనకి ఇండియాకి కూడా వచ్చారు. ఇది అంతకుముందు పర్షియా దేశం అని ఉండేది సార్. అక్కడే కల్చర్ కూడా పెరిగిందండి. అక్కడే ఈ సాంస్క్రిట్ కూడా అక్కడ మాట్లాడేవాళ్ళు అండి. ఇప్పటికి కూడా పర్షియా దేశం అంటే ఇరాన్లో కొండ గుహల్లో మన ట్రైబల్స్ ఉంటారు కదండి, ట్రైబల్స్ మాట్లాడే లాంగ్వేజ్ సాంస్క్రిట్ అండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే అప్పుడు అవన్నీ కూడా అక్కడి నుంచి పాలస్తీనా నుంచి ఇండియా కూడా దారి ఉండేదండి. ఇప్పుడు కూడా దారి ఉందండి. బై ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్కి వెళ్ళొచ్చు. ఇది కాకపోతే మనకి మన ఇండియన్ రాజులందరూ కూడా ఓడల ద్వారా వాళ్ళ గుర్రాలను తెప్పించుకున్నారు. చాలా బలమైన గుర్రాలంటే ప్రపంచంలో మేలుజాతి గుర్రాలంటే పర్షియా దేశం నుంచే వచ్చాయి. అందువల్లే వాళ్ళంతా పవర్ఫుల్ అండి. ప్రపంచంలో పర్షియా దేశాన్ని ఎవరు ఓడించలేదండి. అలెగ్జాండర్ ద గ్రేట్ 334 నుంచి 331 3 years పోరాడాడు. ఎందుకంటే పర్షియా దేశానికి 3 పక్కల పర్వత శ్రేణి ఉంటుంది. ఒక పక్కన ఇసుక ఉంటుంది, ఎడారి ఉంటుంది. ఆ ఇసుక ఎడారి ఎలాంటిదంటే ఎండాకాలం విపరీతమైన ఎండ, అసలు ఎవరు ఎంటర్ కాలేరు. చలికాలం విపరీతమైన చలి, ఎవరు ఎంటర్ కాలేరు. అలాంటిది ఒక ద్వారం ఉంటుంది, అంటే ఎడారి, దాంట్లోకి వెళ్ళటానికి. అందువల్ల చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అందువల్ల 334 BC నుంచి 331 BC అలెగ్జాండర్ ద గ్రేట్ ఒక్కడే ఆ దేశాన్ని జయించగలిగాడు. కొంతకాలం ఉండి వచ్చేసాడు, ఇంక తట్టుకోలేక వచ్చేసాడు. ఆ తర్వాత ఇండియాకి వచ్చాడు ఆయన. అలా ఇరాన్ దేశం చాలా పవర్ఫుల్ అండి. సో ఇరాన్ అంతటి ఘన చరిత్ర కలిగిన దేశం అన్నమాట, పర్షియా దేశము. ఇరాన్ నెంబర్ ఈస్ ఒక సిస్టంలో 9 అండి. 9 ఈజ్ వెరీ వెరీ గుడ్. కుజుడికి సంబంధించిన నెంబర్. కుజుడు యుద్ధం, నైపుణ్యం, ధైర్యం, సాహసం, బ్లడ్, బోన్స్ ఇవన్నీ కూడా అండి. ఒక సిస్టంలో 24 లగ్జరియస్ లైఫ్, చాలా చక్కగా ఉంటుంది. ఇరాన్లో ఫుడ్ మన దగ్గర లేవు కానీ ఇరానీ హోటల్స్ అని ఉండేవి. అయ్యో ఎందుకు సార్, బిర్యానీ ఇరానీదే, ఇరానీ చాయ్ దగ్గర నుంచి అన్ని ఇరానీయే కదా. మన ఇరానీ హోటల్స్లో కౌంటర్లో ఒక బలమైన వ్యక్తి నుంచి కూర్చుని ఉండేవాడు. అలాగే వాళ్ళకన్నా అలాగే ఉంటారు అక్కడ ఇరాన్లో కూడా. చాలా బలమైన మినిమం 650 మినిమం వాళ్ళకి. అలా ఇరాను 9 కుజుడు శుక్రుడు. కుజుడుకున్న ధైర్య సాహసాలు, శుక్రుడుకున్న 24 నెంబర్ ఉన్న ఎంజాయ్ చేయాలనే ఒక లైఫ్ అన్నీ ఉంటాయి. అందువల్ల ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ అండి. చాలా చాలా బాగుంది. అందువల్ల ఇరాన్ని ఓడించడం అంత ఈజీ కాల.
ఓకే. ప్రపంచంలో ఒక అలెగ్జాండర్ ద గ్రేట్ ఒక్కడే 324 BCలో కొంచెం లోపలికి ఎంటర్ కాగలిగాడు. అంటే కొంచెం ఒక రకంగా విన్ అయినట్టే. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు దాకా ఎవరు ఇదవరండి. ఎందుకంటే వాళ్ళ నెంబరే. మీకు కూడా మనిషి యొక్క నెంబర్ని బట్టి వాడి యొక్క నడవడికి, వాడు ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే వాళ్ళు ఏ చదువు చదువుతారు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ ప్రకారంగానే ఉంటాయండి. అందువల్ల ఇరాన్ని ఓడించడం అంత ఈజీ కాదండి. అందువల్లే ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ ఎంత పెద్ద కంట్రీస్ అయినా సరే ఆ కంట్రీని ఇచ్చేయలేకపోయారు. ఇప్పుడు చాలా వరకు మన అమెరికా యుఎస్ఏ వాళ్ళది ఒక ఇంటెలిజెన్స్ ప్లేన్ని కొట్టేశారండి. చాలా వరకు 25% వరకు వాళ్ళ ఇంటెలిజెన్స్ దెబ్బతినిపోయిందండి. అందువల్ల వాళ్ళు ఏదో పైకి భీకరంగా చెప్తున్నారే కానీ ఆ యుఎస్ఏ అన్నాను కదా 10 నెంబర్ ఉండటం వల్ల అట్లా ఇదవుతూ ఉంటుంది. అందువల్ల ఇరాన్ ఈ ఇజ్రాయిల్ని మాత్రం యుఎస్ఏని మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుందండి. ఇది అంటే వాళ్ళు గెలవటం వీళ్ళు గెలవటం అనేది ఉండదు. ఎందుకంటే నేను ఎప్పుడో చెప్పాను, ఒక 3 నెలల క్రితం మీ ఛానల్లో కాదు కానీ, ఎప్పటికైనా సీజ్ ఫైర్ అనేది యుఎస్ సైడ్ నుంచి వస్తుంది అండి. ఇప్పుడు కూడా సీజ్ ఫైర్ అనేది యుఎస్ నుంచే వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు 5 నెంబర్, యుఎస్ఏ 5 నెంబర్ అండి, ఇది 9 నెంబర్. 5 అంటే మీలాగా ఇంటలెక్చువల్గా, ఇంటెలిజెన్స్గా, పిఆర్గా మెయింటైన్ 5 నెంబర్. వాళ్ళంతా ఈ జర్నలిస్టులు ఇలా ఉంటుంది కానీ ధైర్యంగా వాళ్ళు బ్రెయిన్తో కొడతారు, వీళ్ళు మాన్యువల్గా కొడతారు. అలా ఉండటం వల్ల సీజ్ ఫైర్ అనేది అమెరికా నుంచి వచ్చింది కానీ ఇరాన్ నుంచి రాలేదు. ఇప్పుడు కూడా ఇరాన్ వాళ్ళు దే ఆర్ డిమాండింగ్, మాకు ఎంత ఎక్స్పెండిచర్ అయిందో అంత ఎక్స్పెండిచర్ కట్టండి అని అంటున్నారు. అలా డిమాండ్ చేయి బికాస్ ఆఫ్ నేమ్ నెంబర్ 9. తర్వాత ఎవరి పేరైనా NDR ఇలాంటి ఎండ్ అవుతుంది చూడండి సార్. కలెక్టర్, తహసీల్దార్, ఆఫీసర్ ఇలా ఎండ్ అయిన. అందుకని తమిళనాడులో ఇది ఎప్పటి నుంచో ఉందండి న్యూమరాలజీ వాళ్ళకి. అందుకని శ్రీనివాసన్, కృష్ణన్, రామన్. అందువల్లే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు రీజనలైజేషన్ వచ్చిన తర్వాత స్టేట్కి ఇన్ని ఐఏఎస్లు ఇవ్వాలని ఉండేది. 1969 వరకు అందరు ఐఏఎస్లో వాళ్ళే అయ్యేవాళ్ళు. అందువల్ల ఎంత పెద్ద యాజిటేషన్ వచ్చి స్టేట్కి ఇంత కోటలాగా తీసుకొచ్చారు. అందువల్ల మనకు వచ్చింది. కానీ లేకపోతే అంతకుముందు మిలిటరీ ఆఫీసర్స్ అందరూ వాళ్ళే, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వాళ్ళే. అలా ఈ చివరిలో ఇకారంతో ఎండ్ అయ్యే పేర్లు ఎవరైనా సరే, కంపెనీలైనా ఏమైనా సరే, ఆఫీసర్ పేర్లైనా వాళ్ళు చాలా బాగుంటాయి. ఇరాన్ అనేది కూడా ఎంతో ఎండ్ అవుతుంది. 24 వాళ్ళ ఫుడ్ కూడా చాలా టేస్టీ ఫుడ్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ గుడ్. 9 అందువల్ల వాళ్ళు లాంగర్ అండ్ యుఎస్ఏనే సీజ్ ఫైర్ రావటము, శాంతి చర్చలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి, వాళ్ళే చేస్తున్నారు. వీళ్ళేదో టీవీలో వాళ్ళు అంతా ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు, అది ఎంత చనిపోయినా వాళ్ళు మాత్రం వెనకడిగేసి క్వశ్చనే లేదండి. వీళ్ళు అమెరికన్స్ భూమార్గం ద్వారా వెళ్ళాలి అని అంటున్నారు, మిలిటరీ వెళ్ళలేరు. మొన్న మధ్యన ఇప్పుడు వీడియో చూశాను, వాళ్ళంతా ఏడుస్తున్నారు అమెరికన్ సోల్జర్స్. చాలా మంది చాలా కంట తడి పెడుతున్నారు. అందువల్ల దిస్ ఇస్ ఇరాన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. రైట్ సార్. ఇంత జరుగుతుంటే మొత్తం అరబ్ కంట్రీస్ అన్నిటి మీద ఇరాన్ విరుచుకుపడుతోంది. ఒక యుద్ధ భయంకరమైన వాతావరణం నడుస్తుంటే ఖతార్లోని ప్రజలు మాత్రం క్షేమంగా చక్కగా ఉన్నారు. ఏంటి ఖతార్లో జరుగుతుంది ఏంటి అసలు? ఇది కరెక్ట్ అండి. మీరు సౌదీ అరేబియా, అబుదాబి, ఇటా యుఏఈ, పశ్చిమాసియా దేశాలన్నీ అన్ని చోట్ల కూడా యుఎస్ఏ క్యాంప్స్ ఉన్నాయండి, మిలిటరీ క్యాంప్స్ ఉన్నాయండి. ఖతార్లో కూడా ఉన్నాయండి. ఎప్పుడైతే వారు మొదలైందో ఇమ్మీడియట్గా ఖతార్ కింగ్ చాలా మంచి అతనండి, ఖాళీ చేపించేశాడు. అందువల్ల ఖతార్ మీద లేదండి, అబుదాబి వీళ్ళందరూ ఖాళీ చేపించలేదు. ఒక్క కుర్రోడు మాత్రమే అతను యంగ్ ఖతార్ రాజు. అది కాకుండా అండి ఖతారు నేమ్ నెంబర్ ఈజ్ 14/23. 14 అనేది ఒక అద్భుతమైన నెంబర్. 5 నేను యూఎస్ఏ చెప్పాను కదా, 5 నెంబర్ 14 అనేది చాలా మంచిది. ఇంకో సిస్టంలో 23 న్యూమరాలజీ 5 నెంబర్లో 23 ఈజ్ వెరీ వెరీ గుడ్ నెంబర్ అండి. అందువల్లే ఖతర్ ఎయిర్వేస్ ప్రపంచంలో ద బెస్ట్ ఎయిర్వేస్. ఖతర్ ఎయిర్వేస్ ఎక్కాలని చాలామంది మీలాంటి వాళ్ళకి చాలా కోరికుంటుంది. ఆ ఖతర్ ఎయిర్వేస్ ఎక్కితేనే మీకు ఫెసిలిటీస్ అసలు ఏ ఎయిర్లైన్స్లోనూ ఇవ్వనంత ఫెసిలిటీస్ ఇస్తారు. అందువల్లే వాళ్ళు ఖతర్ వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడలేదండి. ఎప్పుడైతే ఈ వార్ స్టార్ట్ అయిందో అప్పుడు ఇమ్మీడియట్గా యుఎస్ఏ వాళ్ళని అదే నేమ్ నెంబర్ అండి, ఈ సౌదీ వీళ్ళు ఎవరు చేయలేదండి.
వాళ్ళు ఒక్కళ్ళే ఇమ్మీడియట్గా క్యాంప్ని తీపిచ్చేశారు. అందువల్ల వాళ్ళు ఎవరి మీద ఇరాన్ వాళ్ళంతా చేయలేదు, వారు ఏం చేయలేదు. అందువల్లే ఖతరు చాలా రిచ్గా, ప్రపంచంలోని రిచెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంటుంది. నేమ్ నెంబర్లు కూడా అలాగే. నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను, ఒక 1995 నుంచి చెప్తున్నాను, ఇండియా వద్దండి, ఇండియా అనేది 12 నెంబర్, భారత్ అని పెట్టుకోండి అని చెప్తున్నాను. నేను చాలా వరకు 1995 చాలాసార్లు నేను లెటర్లు కూడా రాశాను. ఇప్పుడు చాలా వరకు భారత్, మెరా భారత్, మెరా భారత్ అంటున్నారు. కొంచెం మేక్ ఇన్ ఇండియా అని ఉంది, మేక్ ఇన్ భారత్ అని చేయగలిగితే చాలా వరకు మార్పు వచ్చిందండి. నేను చాలా ప్రోగ్రామ్, నేను ఫస్ట్ ఈ ఇండియా లెవెల్లో నేను చాలాసార్లు ఇండియా వద్దు, ఇండియా అనేది 12వ నెంబర్ అండి. ఓకే ఓకే, 12వ నెంబర్ మంచిది కాదండి. భారత్ ఈజ్ 24 నెంబర్ అండి, చాలా మంచి నెంబర్. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ నెంబర్. భారత్ కంపేర్ టు ఇండియా, భారత్ మనకి భారతావని ఫస్ట్ నుంచి, తర్వాత బ్రిటిషర్స్ వచ్చి అంతకుముందు మన గురుకులాసు, నలంద విశ్వవిద్యాలయం ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ చాలా ఫైనాన్షియల్గా మన విజయనగరంలో రాజులు దీంట్లో రాసులుగా పోసి అమ్మేవాళ్ళు. చాలా మంచి కంట్రీ అండి అది. బ్రిటిష్ వచ్చినాక మన పేరుని ఇండియా మార్చిన తర్వాత మన ఫైనాన్షియల్ సిస్టమ్ దెబ్బతిందండి. ఇప్పుడు కనుక మనం భారత్ అని చేయగలిగితే, నేను ఒక 3-4 వేల ప్రోగ్రాంలు చేస్తుంటాను, ఎందుకంటే ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్. అందువల్ల చాలా చేశాను. ఇప్పుడు వరకు చాలా వరకు వచ్చిందండి. భారత్ భారత్ అంటున్నారండి. ఇప్పుడు కూడా మేక్ ఇన్ ఇండియా కాకుండా మేక్ ఇన్ భారత్ అని చేసి పూర్తిగా భారత్ లాగా తీసుకురాగలిగితే మన భారత్ కూడా చాలా పవర్ఫుల్ కంట్రీ, చాలా రిచెస్ట్ కంట్రీ, లవ్లీ కంట్రీ, చాలా మంచి ఫుడ్, మంచి షెల్టర్, మంచి ఇవన్నీ కూడా టెక్నాలజీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. వండర్ఫుల్. ఇంకొకటి సార్, ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీ రాజకీయాలు ముఖ్యంగా అక్కడ అమరావతిని రాజధానిగా ఖరారు అయిపోయింది. మొన్న పార్లమెంట్లో కూడా బిల్లు చేశారు, అయిపోయింది. సో అమరావతి అనే పేరుకున్న వైబ్రేషన్ ఏంటి అసలు? ఇప్పుడు ఇవాళ కూడా ఒకటి వచ్చింది, అమరావతి అంటే లాస్ట్లో THI కాదు TI రాయాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు జీవో జారీ చేశారు. ఏంటి దానిలో ఉన్న సంఖ్య? అవునండి, అమరావతి AMARAVATI అమరావతి. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, మీరు హైదరాబాద్లో ఉండి మా ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని కూడా చాలా ఛానల్స్లో నేను చూశాను. నేనైతే ఆంధ్ర వాడినే, నేను చదువుకునేది పుట్టి పెరిగిందంతా అక్కడే. చాలామంది మాడభూషి ఆయన గారు ఉన్నారు కదా, శ్రీధర్ గారి మీద వచ్చినప్పటి నుంచి ఇది వస్తుంది. హైదరాబాద్లో కూర్చొని మా దాని మీద మాట్లాడతారు ఎందుకని, అందుకని నేను మై హంబుల్ రిక్వెస్ట్, నేను ఆంధ్ర వాడినే. మీరు అట్లా అనుకోకండి సార్, మీరు ఆంధ్ర వాడిని మీరు దానికి ముద్ర వేసుకోకండి. తెలుగు వాళ్ళేనండి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒకటే. నేను తెలుగు వాడిని కాబట్టి అందరూ ఒకటే కాబట్టి. అమరావతి అండి, నేను 2018లో ప్రోగ్రామ్ చేశానండి. అప్పుడు నాకు చాలామంది ఎమ్మెల్యేలు, ఇప్పటికీ ఎమ్మెల్యేలు చాలామంది తెలుసండి, పేర్లు చెప్పడం అంత మంచిది కాదు. ఒకళ్ళని ఎప్పుడు గోప్యనీయత ఉండాలి. మన ఆస్ట్రాలజర్ అనేవాడు వాడి జాతకం ఇది, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇది చెప్పకూడదండి, గోప్యనీయత. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి వచ్చినప్పుడు మనం ఎవరు వాళ్ళని బయట పెట్టకూడదు. అప్పుడు వచ్చినప్పుడు నేను చెప్పానండి, నేను టీవీలో కూడా సుమన్ టీవీలో చేశాను, మీ టీవీలో కదా, సుమన్ టీవీలో అమరావతి AMARAA అంటే అమరా VATHI అని పెట్టమన్నాను, అమరావతి. ఓకే, అది ఇప్పుడు ఉన్న అమరావతి నెంబరు 21/32 అండి. 21 అనేది అంత పెద్ద ఫాస్ట్ గ్రోత్ కాదండి. 21 అనేది మంచి ఇది, కానీ 21 అంత గ్రోత్ ఉండదు. అంటే 2 and 1, 2 అనేది చంద్రుడు, 1 అనేది సూర్యుడు. సూర్యచంద్రుడు ఒక్కసారిగా వెలగరు. సూర్యుడు అస్తమించినాక చంద్రుడు వస్తాడు, చంద్రుడు అస్తమించిన సూర్యుడు వస్తాడు. అందువల్ల 21 అనేది అంత బలమైన నెంబర్ కాదు. తర్వాత మొత్తం అమరావతి కూడితే 32 నెంబర్. 32 మంచిదే, కానీ 5 నెంబర్లో వీకెస్ట్ నెంబర్ 32. 14 ఈజ్ వెరీ గుడ్, 23 అద్భుతమైన నెంబరు, 32 ఈజ్ వెరీ గుడ్ అంటే మీడియం, 41 ఈజ్ ఎక్సలెంట్ నెంబర్. అలా ఈ 32/21/32 అందువల్ల అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటుంది. ఫుల్ మూన్, నో మూన్ లాగా ఇలా 21 and 32 మంచిది కాదు. నేను 2018లో ప్రోగ్రామ్ చేశాను. అప్పుడు చీఫ్ మినిస్టర్ గారికి కూడా లెటర్ రాయటం, వాళ్ళు ఎమ్మెల్యేలు కలవటం, వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. అమరావతిలో ఇంకొక ఏ పెట్టుకొని, ఇప్పుడు హెచ్ పెట్టొద్దు అన్నారే, హెచ్ పెట్టుకొని ఐ పెట్టుకుంటే అమరావతి 27 నెంబర్ వస్తుందండి. 27 నెంబర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్. 27 రియల్ ఎస్టేట్, బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయండి.
తర్వాత ఇంకొక సిస్టంలో 41 అనేది వాణిజ్యం 5 నెంబర్. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న ఖతర్, అవును. ఇది ప్రపంచం, ఇది 14/23. అలాగే 5 నెంబర్ ఉండటం వల్ల వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది. చాలా వ్యాపారం. పిఆర్ మెయింటైన్ చేస్తారు, రిలేషన్స్ తోటి, ఫైనాన్షియల్గా వాణిజ్యం బాగా ఉంటుంది. 27 ఉండటం వల్ల కన్స్ట్రక్షన్ చాలా చక్కగా పట స్పీడ్గా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు 21/32 ఉండటం వల్ల అంతా మీరు ఇది వెరీ గుడ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఉన్నా కూడా అంత బాగా ఫాస్ట్గా వెళ్ళటం లేదండి. అదే పేరు కనుక 27/41 అని చేసుకునేటైతే అద్భుతమైన కన్స్ట్రక్షన్ వస్తుంది, వెరీ ఫాస్ట్ కన్స్ట్రక్షన్ వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ అంటే వరల్డ్లో అన్నారు కదా, అలాగే వరల్డ్లో పెద్ద కంపెనీలు వచ్చి అది సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అంటున్నారు. ఆ 41 నెంబర్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా సెల్ఫ్ సస్టైన్డ్ సిటీగానే అయిపోతుంది. ఆ పేరు మార్చినంత వరకు బలవంతంగా టీహెచ్ఐ తీసేసి టీఐ ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే కొంతమంది కొన్ని దీంట్లో నేను కూడా గవర్నమెంట్లో చేశాను కాబట్టి ఒక సిస్టమే పెట్టాలి. అసలు అమరావతి ఏఎంఏ ఆర్ఏ విఏ టిఐ, కొన్ని చోట్ల టీహెచ్ఐ రావడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందని ఇవాళ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు ఎవరు ఇవాళ లెటర్ రాశారు, జీవో వచ్చి నేను కూడా చూశాను. అలా హెచ్ పెట్టుకొని డబల్ ఏ పెట్టుకుంటే 27/41 అండి అద్భుతమైన నెంబర్ అండి. అది చేయగలిగితే మాత్రం అమరావతి కలలుగన్న చంద్రబాబు నాయుడు గారు కలలుగన్న అమరావతి మాత్రం తప్పకుండా వస్తుందండి. భవంతులు కానీ వాణిజ్యం కానీ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్గా చాలా బాగా వస్తుంది, చాలా రిచ్ అవుతుంది, చాలా అద్భుతమైన కట్టడాలు కూడా కడతారు. ఈ 21 నెంబర్ అనేది అంత గట్టి నెంబర్ కాదండి. 32 కూడా అంత విక్రమార్క నెంబర్ అంటారు కానీ అప్స్ అండ్ డౌన్స్ అంటే స్లో గ్రోత్ ఉంటుంది. 41 మళ్ళీ గ్రోత్ ఎక్కువ అండి. అలా చేయగలిగితే చాలా బాగా ఉంటుంది. మరి మావిగన్ జగన్ గారు ప్రతిపాదిస్తున్న మావిగన్ లో ఉన్న బలం ఏంటి, దానికి ఉన్న వైబ్రేషన్ ఏంటి? ఏమండి, మనకి ఒక అమరావతి మనకి స్టేట్ ఒక క్యాపిటల్ అని అనుకున్నాం. అది యాక్చువల్గా ఏంటి నేను ఈ డీసెంట్రలైజేషన్ 3 రాజధానులు వచ్చింది, అది నా ఐడియానే. అది 5 అనేది నేను ఎకనామిక్స్ చదువుకున్నవాడిని. డీసెంట్రలైజేషన్ ఆ పరిపాలన ఉండాలని నేను సుమన్ టీవీలోనే చేశానండి ఈ ప్రోగ్రాం. నేను డిసెంబర్లో చేశాను, ఫిబ్రవరిలో డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. నేను ప్రతిపాదించింది ఏంటంటే అమరావతి ఈజ్ ఏ క్యాపిటల్, నో డౌట్. అప్పటికి జగన్ గారు కూడా అమరావతిని తీసేలా. విశాఖపట్నం ఈజ్ ఫైనాన్షియల్ జోన్, కర్నూలు ఈజ్ లీగల్ జోన్, కడప ఇండస్ట్రియల్ జోన్, తిరుపతి ఎడ్యుకేషనల్ జోన్ అని నేనే ప్రతిపాదించాను ఫస్ట్ టైం. నేను డిసెంబర్లోనో నవంబర్లో చెప్పాను, అది ఫిబ్రవరిలో వచ్చిందండి. ఇది ఫస్ట్ 5 జోన్స్గా నేను చెప్పానండి. ఆ తర్వాత ఇది వచ్చింది. ఇది టీవీలో చాలా బాగా 10 lakhs వరకు ఏమో చూశారు. 1 lakh 10 lakhs చూశారు. దీనివల్ల ఈ ఐడియాలో నుంచి వచ్చింది. అది కరెక్టే, ఇప్పటికి అమరావతి కరెక్టే. ఈయన చెప్పడం ఏమిటంటే అమరావతి కనుక నేను చెప్పిన స్పెల్లింగ్ చెప్తానంటే ఈ మావిగన్లు గీవిగన్లు అన్నీ కొట్టుకుపోతాయండి. ఈ మావిగన్ అనేది ఇది ఒక కరెక్టేనండి. ఎందుకంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మన పురాతన చరిత్ర నుంచి చూసినా పోర్టులు డెవలప్ చేశారు. విజయనగర సామ్రాజ్యం కానీ, బ్రిటిషర్స్ కానీ, పోర్చుగల్ వాళ్ళు కానీ అందరూ కూడా ఎక్కడైతే సముద్రం ఉందో అంటే షిప్ హార్బర్ ఉందో, నౌకాశ్రయం ఉందో, అందుకనే మద్రాసు, వైజాగ్, విశాఖపట్నం, కలకట అంత బాగా డెవలప్ అవడానికి కారణం అదే. ఇప్పుడు మచిలీపట్నం ఉంది. మావిగన్ అనేది అది ఇందాక నేను చెప్పాను, ఎన్ అనేది చివరి అక్షరం ఎన్ రావడం అనేది కూడా చాలా మంచిది, ఇరాన్ లాగా. మావిగన్ ఆ నెంబర్ ఒక సిస్టంలో 26 నెంబర్ వచ్చిందండి. 26 నెంబర్ అంత ఫాస్ట్గా ఉండదండి. 26 కొంచెం స్లోగా అయ్యి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎవరి మనుషుల పేరులో కూడా 26 వస్తే కొంచెం మొదట్లో అప్ టు 17 years వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 17 years నుంచి చాలా బాగా ఉంటుంది. ఇంకొక సిస్టంలో అంటే 33 అనేది ఒక అద్భుతమైన నెంబర్ అండి, మాస్టర్ నెంబర్. చాలా లగ్జరియస్గా, చాలా అంటే ఐశ్వర్యవంతంగా చాలా బాగా ఉంటుందండి. మావిగన్ చాలా వాటికన్ సిటీ లాగా చాలా లగ్జరియస్ గాను చాలా రిచ్గా అయిపోతుందండి. మనకి ఇప్పుడు హైటెక్ సిటీ అక్కడ ప్రాంతాల్లో చూస్తాం, నైట్ టైం వెళ్ళి చూడాలి. అది చూస్తే ఎలా అవుతుందో అలా
చాలా బాగా మా 33 నెంబర్ ఉండటం వల్ల చాలా గొప్పగా ఉంటుంది. ఓకే 26 నెంబర్ ఉండటం వల్ల కొంచెం స్లో అయింది, కానీ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది. 80 నెంబర్ ఇస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే అందువల్ల మావిగన్ కూడా చాలా మంచిదేనండి. కాకపోతే అమరావతిని మార్చకూడదండి. ఓకే అమరావతిని అదే క్యాపిటల్ పెట్టుకుంటూ దీన్ని కూడా డెవలప్ సైమల్టైజర్గా దాన్ని డెవలప్ చేసుకుంటూ దీన్ని అది కనుక 27/41 చేస్తే అది బాగా అద్భుతం డెవలప్ అవుతూ, ఇప్పుడు మనకి హైదరాబాద్ డెవలప్ అవుతుంది, మనకి ఇటు ఓల్డ్ సిటీలో ఈ మెట్రో అన్నీ వచ్చినాయి, అవును హైటెక్ సిటీ కూడా డెవలప్ అవుతుంది. హైటెక్ సిటీలో మనకి ఇది లేదు కదా, కొంతవరకే ఉంది, మెట్రో లేదు కదా, ఎయిర్పోర్ట్కి మెట్రో లేదు కదా, అవును ఈ ఏరియా డెవలప్ అవుతుంది. ఈ ఏరియా నెంబర్ ఇస్ హైదరాబాద్ ఇస్ 25/41, అందువల్ల ఇది డెవలప్ అవుతుంది. అలాగే అమరావతిలో ఇంకొక హెచ్ పెట్టి 27/41 చేస్తే అమరావతి చాలా బిల్డింగ్లు, చాలా రిచ్గా, చాలా ఇండస్ట్రీస్ ఇవన్నీ వస్తాయండి. ఓకే ప్లస్ మీరు మావిగన్ ఏమైనా నెంబర్ ప్రతిపాదన ఉండడం ఇస్తారా? ఆ? మీరు ప్రతిపాదన మళ్ళీ ఏమైనా ఇచ్చే అవకాశం నేను ఉందా? మొన్న కూడా ఇచ్చాను సార్. అచ్చా, అచ్చా. మొన్న ఈ ఢిల్లీకి పంపించక ముందు నేను ఒక లెటర్ కూడా రాశాను, సీఎం ఆఫీస్కి లెటర్. నేను ఇండియా భారత్ అని కూడా పిఎం ఆఫీస్కి ఇవన్నీ లెటర్లు రాస్తూ ఉంటాయి, ఎందుకంటే నేను గవర్నమెంట్లో పనిచేశాను కాబట్టి రైట్ రైట్ లెటర్లు రాయటం మాకు అలవాటుగా ఉంటుంది కాబట్టి నేను మొన్న కూడా రాశానండి. ఓకే అది ఎప్పుడుకో వస్తుంది, తప్పకుండా చేస్తారు సార్. ఎందుకంటే చాలామంది తెలుగుదేశంలోనూ ఇప్పుడు ఉన్నవాళ్ళు న్యూమరాలజీ జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళే చాలామంది ఉన్నారండి. ఎమ్మెల్యేలు కూడా ఏ కాసు చేయాలన్నా కూడా సార్ చేస్తారు. ఎవరైనా ముహూర్తం చూడకుండా, జ్యోతిషం చూడకుండా, సంఖ్యాశాస్త్రం చూడకుండా అడుగు బయట పెట్టరు సార్. ఇప్పుడు ఎవరు పెట్టరండి. అవును ఇప్పుడు అందువల్ల నేను చాలామందికి నేను చెప్పడం కూడా జరిగింది, కొంతమంది నాతో మాట్లాడటం కూడా జరిగింది, పెద్ద ర్యాంకులో ఉన్నవాళ్ళు. అది చూద్దాం, అది 27 నెంబర్ చేసుకొని అలా చేసుకుంటే అమరావతి డెవలప్ అవుతుంది. సైమల్టేనియస్గా ఈ ఎయిర్పోర్ట్ కావాలి కదా, ఈ పోర్ట్ ఏరియా కూడా బాగా డెవలప్ అయ్యి ఒక సస్యశ్యామలంగా గ్రీన్ సిటీ ఉంటుంది, ప్లస్ హైవే, ఈ పోర్ట్లు ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్ అయ్యి ఆ ఏరియా ఫైనాన్షియల్గా బాగా సస్టైన్డ్ అవి బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. అది కాక హైదరాబాద్ కన్నా మావిగన్ అమరావతికి పోర్ట్ ఉండటం చాలా ఇది. అందువల్ల పోర్టు కోసమే హైదరాబాద్, తెలంగాణలో హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి రోడ్డు వేసుకుంటారండి. ఆ రోడ్లో మనం కలుపుకుంటే, విజయవాడ నుంచి వచ్చి ఆ రోడ్లో కలుపుకుంటే పోర్టుకి మనం యాక్సెస్ ఉంటుందండి. ఓకే మనకి 2 పోర్ట్లు, 10 పోర్ట్లు ఉన్నాయండి, చాలా పోర్ట్లు ఉన్నాయి. ముఖ్యంగా మచిలీపట్నాన్ని డెవలప్ చేసుకుంటే చాలా బాగా డెవలప్ అవుతుందండి. సూపర్ సూపర్. ఇక ఫైనల్గా గురుగారు, ఇవాళే నారా లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు, సో జాతీయ స్థాయిలో. సో మరి తెలుగుదేశం పార్టీ పూర్తిగా నారావారి చేతిలోకి వెళ్ళిపోయింది, నందమూరి నుంచి ఇప్పుడు అయిపోయినట్టే లెక్క. సో పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, అట్లాగే లోకేష్ బాబు పరిస్థితి ఎలా ఉంటుంది? సిగ్నేచరు చాలా గొప్పగా ఉంటుంది, ఇది ఆయన సిగ్నేచర్. ఓకే ఎన్ అంటే నారా అనుకోవచ్చు, నందమూరి అనుకోవచ్చు. ఈ ఇంటి పేరు ఎందుకు నారానే కదా వాళ్ళ ఇంటి పేరు? నారా అనుకోవచ్చు, వాళ్ళది నందమూరి కదా, నందమూరి ఎన్టీ రామారావు గారు. అదేనా కూడా ఇదేనా. అవును అవును. ఎవరికైతే ఇంటి పేరు చాలా పెద్దగా రాస్తారో, ప్రామినెంట్గా ఉంటారో వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల్ని, తాతల్ని, ముత్తాతల్ని, ఆ ముత్తాతల్ని వీళ్ళందరినీ చాలా చాలా గౌరవిస్తారండి. ఓకే అందువల్ల ఈ విల్ గివ్ వెరీ గుడ్ రెస్పెక్ట్ టు హిస్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఇటుపక్క తాతని, అటుపక్క తాతని వీళ్ళందరినీ కూడా చాలా బాగా చూడటానికి ఎన్ చాలా బాగుంది. అది కాక ఈ ఎన్ చూసారా, చాలా ఇది యాంటీనా లాగా పనిచేస్తుంది. ఈ విల్ రిసీవ్ ది నాలెడ్జ్ ఫ్రమ్ ది యూనివర్స్. ఈ స్ట్రోక్ చాలా చాలా బాగా ఉంది. ఇక్కడ వి ఆకారం ఏర్పడిందండి. వి ఆకారం అంటే ఇది ఇక్కడ వి లాగా వచ్చింది, ఎన్లో వి వచ్చింది. ఎన్లో విగా రాయగలిగితే యూనివర్సల్ ఎనర్జీ వచ్చి స్టాక్ అవుతుందండి. అందువల్ల ఆయన చాలా సబ్జెక్టులు మాట్లాడగలరు, చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా. తర్వాత లోకేష్లో కూడా ఈ లైన్ కూడా చూసారా, మళ్ళీ పైకి వెళ్ళింది, చాలా బాగా. ఇట్ ఇస్ వెరీ వెరీ గుడ్. తెలుగా లోకేష్ అంటే లానా, అది ఏంటి, అది ఏమైనా కానీ సిగ్నేచర్ అది. ఇది ఈ లైన్ కూడా చూసారా, ఎండ్ లైన్ చాలా బాగా పైకి వెళ్ళింది. ఓకే వెళ్ళటం ఈ విల్ రిసీవ్ ది యూనివర్సల్ ఎనర్జీ, ఎప్పుడు కిందకి రాకూడదు. అదే ఈయనది ట్రంప్ గారిది కిందకి వచ్చేసాడు, అలా రాకూడదు. ఇది చాలా బాగా చేశాడు. ఎండ్ లెటరు చాలా బాగా పైకి వచ్చింది. ఇలా ఉండటం వల్ల యూనివర్సల్ ఎనర్జీ అంటే స్పాంటేనియస్లీ యూ కెన్ టేక్ డెసిషన్స్. ఇలా పైకి రాయగలిగితే చాలా మంచి స్ట్రోక్స్ అండి. యూనివర్సల్ ఎనర్జీ వస్తుంది, ఇలా బ్రెయిన్ యూనివర్స్తో కనెక్ట్ అవుతుందండి.
ఓకే. అలా ది సిగ్నేచర్ ఇస్ వెరీ వెరీ గుడ్. కొంచెం దీంట్లో కరెక్షన్ చేయించుకుంటే కొంచెం పర్వాలేదు, ఇంకా ఇంకొంచెం సీఎం అవుతాడా త్వరలో? అయ్యే అవకాశాలు. ఈ సంవత్సరాంతంలో సీఎం అంటున్నారు. అంటే సీఎం అవుతాడా లేదా అనేది మనం చెప్పలేము కానండి. బట్ నౌ ఇస్ టైమ్ ఇస్ వెరీ 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 గుడ్. ఓకే. దీనిలో కొంచెం కరెక్షన్ చేయించుకోగలిగితే బాగానే ఉంటుంది. వాళ్ళు చాలా మంది కన్సల్ట్ చేస్తుంటారు, అవును. చేసే ఇది డిజైన్ చేస్తుంటారని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా మంది ముఖేష్ అంబానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా గ్రాఫాలజిస్ట్ సిగ్నేచర్ నేముతో పాటుగా సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. Yes. నా వెబ్సైట్లో కూడా చూడండి, సిగ్నేచర్ గురించి చాలా గొప్పగా రాస్తాను. సిగ్నేచర్ మార్చిన తర్వాత చాలా మంది దే విల్ టేక్ ది వెరీ గుడ్ ఐడియాస్, వెరీ గుడ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే. నేను చాలా మందికి నేను సిగ్నేచర్ మార్చానండి. అంటే దాంట్లో కరెక్షన్ చేశాను. వాళ్ళు చాలామంది ఇది అక్నాలెడ్జ్డ్, మీరు సిగ్నేచర్ మార్చిన తర్వాత చాలా బాగా ఉందని. ఒక ఆఫీసర్, మా రైల్వే ఆఫీసర్ కూడా ఎక్కడ కనపడ్డా, దావుద్ గారు మీరు సిగ్నేచర్ మార్చిన తర్వాత నా లైఫ్ చాలా బాగా ఉందండి. అనుకోకుండా మొన్న వాళ్ళ మిస్సెస్ కూడా కలిసింది ఒక మీటింగ్, ఒక ఫంక్షన్లో. ఆమె నా దగ్గరికి వచ్చి, మీరు దావుద్ గారు కదా అని. అవునమ్మా, మీరు సిగ్నేచర్ చేస్తారు కదా. అవునండి. మా సార్ చెప్తుంటారండి, మీరు చాలా బాగా మీ సిగ్నేచర్ కరెక్ట్ చేస్తే చాలా బాగుంటుందని. అలా దేవుడి దయ. నేను ఈ న్యూమరాలజీ చెప్తాను, జ్యోతిష్యం చెప్తాను. జ్యోతిష్యంలో భృగునాడి ప్రిన్సిపల్స్ చేస్తాను, ఫేస్ రీడింగ్ చెప్తాను, పామిస్ట్రీ చెప్తాను, తర్వాత సిగ్నేచర్, గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ. జబ్బులు కూడా మన రైటింగ్ రాసుకోవడం వల్ల, రైటింగ్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్తో రాస్తామని, కొన్ని స్ట్రోక్స్ కరెక్ట్గా రాయగలిగితే ఆరోగ్యం కూడా ఇదవుతుంది. నేను హెల్త్ అండ్ హ్యాండ్ రైటింగ్లో నేను స్పెషలైజేషన్ అండి. ఓకే. అలా చేసుకోగలిగితే ఈయన సిగ్నేచర్ కూడా చాలా గొప్పగా ఉంది. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. చాలా చాలా బాగుంది. ఇప్పుడు టైమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. సూపర్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, నమస్తే. సో చూశారు కదా, ప్రతి అక్షరం వెనుక, ప్రతి సంఖ్య వెనుక ఉన్న అద్భుతమైన విషయాల్ని విశ్లేషించి మనకు అందించారు గురుగారు. సో గురుగారితో కన్సల్ట్ అవ్వాలన్నా, జ్యోతిష్యమైనా, న్యూమరాలజీ అయినా, గ్రాఫాలజీ అయినా, కింద నెంబర్కి ఫోన్ చేస్తే గురుగారు మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ గురుగారు. గాడ్ బ్లెస్. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని, ముఖ్యంగా బిడ్డ పుట్టగానే మంచి పేరు పెట్టుకోండి. ఈ ఫంక్షన్స్కి ఆటికి ఈటికి ఫంక్షన్కి ఖర్చు పెట్టడం కన్నా నేమ్ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే బిడ్డతో పాటు ఫ్యామిలీ కూడా డెవలప్ అవుతుంది. తర్వాత 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ సిగ్నేచర్ కరెక్ట్ చేయించుకోండి. అంటే చిన్నపిల్లలకి అంటే డిజైన్ చేయించుకోండి. తర్వాత ఏ వయసు వారైనా ఒక్కసారి సిగ్నేచర్ కరెక్ట్ చేయించుకుంటే ప్రతి దాంట్లోనూ నెగిటివ్ కొన్ని ఉంటాయి, వాటిని మార్చగలిగితే ఒక అద్భుతమైన, అంటే సిగ్నేచర్లో మార్చడం వల్ల వస్తుందా అంటే కాదండి. సిగ్నేచర్ మార్చడం వల్ల వాళ్ళ నెగిటివ్ థాట్స్ పై పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ వస్తే గుడ్ డెసిషన్స్ తీసుకుంటారు, మంచి డెసిషన్స్ తీసుకుంటారు, ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం చాలా బాగా ఉంటుంది. మీకు ఇంకేమైనా కావాలనుకుంటే www.mddawood.comలో మీరు చూడండి, దాని గురించి డీటెయిల్డ్గా చాలా వివరంగా ఇచ్చాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది డాక్టర్ మహమ్మద్ దావుద్ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.